ఓం నమ శివాయ. ఈరోజు వీడియోలో చిదంబరం గురించి తెలుసుకుందాం. అలాగే చిదంబర రహస్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే మనకు పంచభూతలింగాలు అని ఉంటాయి. వాటిలో 5 ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది ఈ చిదంబరం. ఈ చిదంబరాన్ని ఆకాశతత్వంగా, స్వామివారిని ఆకాశలింగంగా భావిస్తూ ఉంటారు. అయితే మనకు అగ్నిలింగం వచ్చేసరికి అరుణాచలం, వాయులింగం వచ్చేసరికి శ్రీకాళహస్తి, జలలింగం వచ్చేసరికి జమ్ముకీశ్వరం, పృథ్వీలింగం వచ్చేసరికి కంచి స్వామివారు, ఏకాంబరేశ్వరుడు. అలా పంచభూతలింగాలు అనేవి ఉన్నాయి. వాటిల్లో ఎలా కనిపెట్టాలి అంటే కనుక మనకి ఫస్ట్ అరుణాచలం వచ్చేసరికి అగ్నిలింగం అంటారు కదండి. అగ్నిలింగం అనేసరికి మనం గర్భాలయం వెళ్ళేసరికి ఆ వేడి అనేది తెలుస్తూ ఉంటుంది. దాన్ని అగ్నిలింగము అంటారు. తర్వాత వాయులింగం వచ్చేసరికి స్వామివారు మనకు శ్రీకాళహస్తిలో వేయించేసి ఉన్నారు. ఇక్కడ ఈ నిరంతరం కూడా ఆ దీపము అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఉంటుంది కాబట్టి ఆ లింగాన్ని వాయులింగంగా చెప్తాం జరిగింది. అలాగే జలలింగం, జమ్ముకేశ్వరంలో నిరంతరము నీళ్లు పైకి వస్తాయి ఉంటాయి కాబట్టి దానిని జమ్ముకేశ్వరంలో ఉన్న లింగాన్ని జలలింగంగా చెప్తారు. అలాగే పృథ్వీలింగం, కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర స్వామివారి యొక్క టెంపుల్లో స్వామివారికి ఉన్నది పృథ్వీలింగం, మట్టితో చేసింది. సాక్షాత్తు పార్వతీదేవి తయారు చేసిన లింగాన్నే పృథ్వీలింగంగా భావిస్తారు. అలా 4 లింగాలు అక్కడ అయిపోయినాయి. 5వ వచ్చేసరికి చిదంబరంలో ఉన్న నటరాజస్వామి టెంపుల్లో ఉన్న ఆ యొక్క చిదంబర రహస్యాన్ని ఈ యొక్క 5వ క్షేత్రంగా చెప్తూ ఉంటారు. ఈ 5 కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నేనైతే ఈ 5 కూడా దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఈ యాత్రలతో. అయితే ఈ చిదంబరంలో రహస్యం ఏంటంటే కనుక ముందుగా మనం స్వామివారి గర్భాలయానికి ముందుకు వెళ్ళంగానే మధ్యలో నటరాజస్వామివారి విగ్రహం ఉంటుంది. కుడివైపు చిదంబర రహస్యం ఉంటుంది. ఆ ఎడం వైపు మనకు అక్కడ స్ఫటికలింగం ఉంటుంది. కానీ ఎవరు ఎప్పుడు ఏ సమయంలో వెళ్ళినా కానీ మనకు నటరాజస్వామి దర్శనం అయితే అవుతుంది. కానీ ఈ చిదంబర రహస్యం అనేది రోజుకు 3 సార్లు మాత్రమే చూపిస్తారండి. అయితే చిదంబర రహస్యం అనగానే అక్కడ ఏమన్నా విగ్రహం ఉంటుందా, అక్కడ ఏమన్నా లింగం ఉంటుందా అనే ఆలోచించకండి. అక్కడ ఏమీ ఉండదు. ఒక కట్టను వేసి ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ కట్టను లోపల ఒక బిల్వతలం ఏలాడుతూ ఉంటుంది. అయితే మనకు ఈ చిదంబర రహస్యం ఏంటంటే కనుక శూన్యం. అంటే భగవంతుణ్ణి నువ్వు ఇక్కడే వెతకవసరం లేదు, ఎక్కడ చూసినా నీకు భగవంతుడు కనిపిస్తాడు. ఈ పృథ్వీ మొత్తం కూడా ఆయనదే, ఈ యొక్క ఆకాశం మొత్తం ఆయనదే. ఆకాశంలో ఆయన ఇక్కడే ఉంటాడని చెప్పలేము, ఎక్కడైనా ఉండగలరు అని చెప్పడానికి స్వామి అక్కడ మనకు తత్వంలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఆ స్వామి యొక్క క్షేత్రం చాలా పెద్దదండి. సుమారు 14 ఎకరాల పైనే ఉంటుంది విస్తారంలో. ఆలయం మాత్రం చాలా అద్భుతమైన కట్టడంతో కూడిన ఉంటుంది. స్వామివారి యొక్క గర్భాలయం మీద మనకు 36,000 నాడీ వ్యవస్థలు ఉంటాయి. వాటికి సంబంధించిన రేకులు అలాగే వాటికి సంబంధించిన మేకులతో ఆ యొక్క గర్భాలయం పైనంతా కూడా తాపడం చేసి అయితే ఉంటుందండి. చాలా విశేషము ఆ తాపడము. మన నాడీ వ్యవస్థకు గుర్తుగా ఆ యొక్క ఉంటుంది. గోపురం దర్శించుకున్న చాలు మహా దేవుడి యొక్క దర్శనం అయితే అవుతున్నది. అయితే మధ్యలో ఉన్నది నటరాజస్వామి విగ్రహము, కుడివైపు ఉన్నది చిదంబర రహస్యము, ఎడంవైపు ఉన్నది లింగముగా మనకు దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. ఆ యొక్క ఆ తత్వాన్ని మనకు అర్థం చేసుకోవటమే మన యొక్క చిదంబర రహస్యము. అంటే 2 మాటలు ఉంటాయి. తత్వమసి అని మనకు ఎక్కడ కనపడుతుందంటే కేరళలో అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తే తత్వమసి అంటే కనుక నువ్వు ఎదుగుతున్న భగవంతుడు ఇక్కడ లేడు, నీ మనసులోనే ఉన్నాడు అని చెప్పడమే ఆ యొక్క తత్వమసి అనే అర్థం. అలాగే ఇక్కడ కూడా స్వామి ఇక్కడే నేను ఉండను, ఎక్కడ చూసినా ఈ ఆకాశం అంతా కానీ ఏ అణువు చూసినా నేనే ఉంటానని చెప్పడానికే ఈ చిదంబర రహస్య రూపంలో స్వామివారు మనకి ఇక్కడ దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే మేము సాయంత్రము వెళ్ళినప్పుడు చాలా విశేషంగా 6 గంటలకు అద్భుతమైన హారతులు ఇచ్చారండి. ఆ హారతుల్లో స్వామి దర్శనం
చాలా బాగుంది. చాలా చాలా అద్భుతం. బూస్‌బంప్స్ రోమాంచితం అంటారు చూడండి. అలా అనిపించిందండి. ఆ సమయంలో అంతా కూడా అంతా కూడా చీకటి చేసేసి హారతులు ఇస్తుంటే చాలా అనిపించింది. అలాగే ఇక్కడ రంగనాథ స్వామి వారు 108 దివ్య దేశాల్లో ఒకరిగా ఉన్నారు. ఈ యొక్క స్వామివారికి నటరాజ స్వామివారి విగ్రహానికి కొంచెం ముందుగా స్వామివారి యొక్క విగ్రహం కూడా ఉంటుంది. ఆలయము చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ నటరాజ స్వామివారు అమ్మవారు ఇక్కడ నాట్యం ఆడారని, ఇక్కడ నాట్యంలో విశేషంగా స్వామి అమ్మవార్లు నాట్యం ఆడారని చెప్తూ ఉంటారు. నాట్యం ఆడిన మండపం కూడా ఇక్కడే ఉంది. నటరాజ స్వామి వారి యొక్క ఏకైక క్షేత్రాల్లో ఇదొక క్షేత్రము. అలాగే ఈ యొక్క గోపురం మీద దీపాలు కూడా ఎప్పుడు నిరంతరం వెలుగుతూ ఉంటాయండి. సాయంత్రం పూట వెలిగిస్తారు. చాలా అద్భుతంగా అనిపించింది. చాలా పెద్ద పెద్ద గోపురాలండి. అక్కడ నుండి కూడా తెల్లై కాళీ అమ్మన్ టెంపుల్కి అయితే వెళ్ళాం. తెల్లై నటరాజస్వామి అలాగే కాళీ అమ్మన్ టెంపుల్ ఉంటుంది. వీరిద్దరికి కూడా అమ్మవారికి స్వామివారికి నాట్యంలో ఒక పోటీ అయితే జరిగింది. ఆ పోటీలో అమ్మవారు ఓడిపోతారంటండి. ఆ తర్వాత అమ్మవారు అలిగి ఈ యొక్క తెల్లై కాళీ అమ్మన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉంటారు. అక్కడ కూడా చాలా బాగుందండి ఆలయం కూడా. మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి. ఇది తెల్లై కాళీ అమ్మన్ టెంపుల్. ఆటో వాళ్ళు తీసుకువెళ్తారు. 2 కిలోమీటర్స్ లోపే అయితే ఉంటుందండి. అమ్మవారికి తెల్ల చీర కట్టి ఎప్పుడు కూడా కుంకుమతో అలంకరిస్తారండి. చాలా బాగుంటుంది. ఇది అసలు గ్రామదేవత ఆలయము. గ్రామదేవత ఆలయంలోనే అమ్మవారు ఒక పక్కకు తెల్లై కాళీ అమ్మన్ టెంపుల్గా అమ్మవారు వేయించేసి ఉంటారు. చాలా అద్భుతంగా అనిపించిందండి. మీరు కూడా జీవితంలో ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా ఈ యొక్క చిదంబర క్షేత్రానికి వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మాకు ఒక చిన్న అద్భుతం జరిగిందండి. మనం రీల్స్లో చూస్తూ ఉంటాం చిదంబరంలో ప్రసాదాలు పెడుతూ ఉంటారని. అయితే మాకు ఎక్కడ కూడా పెట్టలేదు. అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం. అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకుని అట్లా బయటకు వస్తుంటే మేము అనుకుంటున్నాము, అయ్యో మేము ప్రసాదాన్ని స్వీకరించలేకపోయామే స్వామి అమ్మవార్లి అని అనుకుంటున్న సమయంలో ఎవరో ఒక భక్తురాలు ప్రసాదం తీసుకువెళ్తూ మా చేతిలో పెట్టే ప్రసాదం, నేను అడగలేదండి ఎవరూ కూడా, ప్రసాదం అనేసరికి చేతిలో పెట్టి వెళ్ళింది. చాలా అద్భుతం అనిపించిందండి. ఆ అమ్మవారే మాకు ఆ ప్రసాదాన్ని పంపించారేమో అన్నట్లుగా అనిపించింది. అలా ప్రసాదాన్ని కూడా స్వీకరించాము. మనం అనుకుంటే చాలండి, ఆ భగవంతుడు ఎలా అయినా ఏ రూపంలో అయినా మనకు పంపిస్తారనేది ఇదే నిదర్శనం. అయితే అక్కడ మేము ఇదైతే తీసుకున్నామండి. చిదంబరంలో దగ్గరలో హోమ్ స్టే అయితే తీసుకున్నాము. అంటే గుడి సౌత్ గోపురానికి పక్క బజార్లో ఉంటుందండి. ఇది అయితే మీరు ఎక్కువ మంది వెళ్తే కనుక ఈ యొక్క రూమ్ స్టేస్ అయితే తీసుకోండి. చాలా బాగుందండి. ఈ 2700 అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే వాటరు, అలాగే గీజర్ సౌకర్యం, ఏసీ, అలాగే పాలు ఫ్రిడ్జ్లో, అలాగే గిన్నెలు అవి కూడా ఇచ్చారండి. చాలా అద్భుతంగా అనిపించింది. మన ఇంట్లో ఎలా అయితే ఉంటుందో అలా అనిపించిందండి హోమ్ స్టే. మీరు కూడా ఎక్కడైనా చిదంబరం వెళ్ళిన వాళ్ళు ఈ యొక్క హోమ్ స్టేకి అయితే వెళ్ళండి. వారి యొక్క డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసి మీరు కూడా ఎవరైనా వెళ్ళాలంటే కనుక తప్పకుండా ముందుగా బుక్ చేసుకుని వెళ్ళండి. చాలా బాగుంది ఇది.